రాజా సాబ్ నిజంగా షాక్ ఇస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, 150 కోట్ల ఓపెనింగ్స్ అన్న మాట నిజమైంది. ప్రివ్యూ కలెక్షన్స్ 38 కోట్లు పక్కన పెడితే 112 కోట్లు కేవలం మొదటి రోజు వసూళ్లు. వాటికి ప్రివ్యూ కలెక్షన్స్ కలిపితే ఏకంగా 150 కోట్ల లెక్క తెలియదు. ఇది నిజంగానే షాకింగ్. సాలివ్ ప్రమోషన్ లేదు. అయినా వరల్డ్ వైడ్గా రాజాసాబ్కి ఊహించని రేంజ్లో వసూళ్లు వచ్చాయి. నిజానికి ప్రభాస్ క్రేజ్ ఏంటో తేలాలంటే రాజమౌళితో సినిమాలు కాదు, ఇలాంటి దర్శకుడితోనే మూవీలు చేయాలి. ఎందుకంటే డైరెక్టర్ మారుతి మీద చాలా మందికి నమ్మకం లేదు. ఏదో చిన్న బడ్జెట్లో ఒక మాదిరి మూవీలంటే చేయగలడు, కానీ పాన్ ఇండియా స్టార్తో మూవీ అంటే మారుతి వల్ల కాదు అన్నారు. నిజం చెప్పాలంటే సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్కి కూడా కోపం తెప్పించేలాగానే ఉంది మారుతి డైరెక్షన్. కానీ కేవలం తన క్రేజ్తోనే సినిమాకు మొదటి రోజే 150 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చాడు. రెండో రోజు కూడా వసూళ్ల వరద తగ్గలేదు. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడితే ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, కానీ రాజాసాబ్ టాక్ బాగా లేదనేది నిజం. అయినా వసూళ్లు ఆగట్లేదనేది కూడా నిజమే. ఇదెలా సాధ్యం? హ్యావ్ ఎ లుక్. ది రాజాసాబ్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మారుతి ఓ రకంగా మోసం చేశాడనే మాటే వినిపిస్తోంది. మంచి ఆఫర్, భారీ బడ్జెట్ అయినా మారుతి చాలా విషయాల్లో తప్పు చేసినట్టు తేలుతోంది. చాలా సీన్లు తీసేయటం మీద కూడా జనం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే విమానంలోంచి కింద పడ్డా చావనట్టు ఈ మూవీ బాక్సాఫీస్ మాత్రం సేఫ్గా కనిపిస్తోంది. 112 కోట్ల వసూళ్లు మొదటి రోజే వచ్చేశాయి. ఈ స్థాయి ఓపెనింగ్స్ చూస్తేనే పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ అనిపించే సినిమాకు ఓపెనింగ్స్ రావటం కామన్. కానీ డైరెక్టర్ మారుతి మీద అనుమానాలున్నా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే అది షాకింగ్ న్యూసే. విచిత్రం ఏంటంటే ప్రివ్యూకి టాక్ మిక్స్డ్గా వచ్చినా మొదటి ఆట పడ్డాక రివర్స్ టాక్ పెరిగిపోయింది. ఫ్యాన్సే ఫైర్ అయ్యేలా చాలా సీన్లు కత్తిరించారు. కనీసం ట్రైలర్లో ఉన్న సీన్లు కూడా లేవు. ఇది కాకుండా కథ, కథనం, మారుతి మేకింగ్, పనితనం అన్నీ ఘోరంగా ఉండటంతో అంతా ఫైర్ అవుతున్నారు. రాజాసాబ్లో ప్రభాస్ తప్పు ఏం లేదంటున్నారు. కేవలం కిక్కిచ్చే లుక్ మాత్రమే కాదు, ప్రభాస్ పర్ఫార్మెన్స్తోనే అంతో ఇంతో సాటిస్ఫై అయ్యారు జనం. కానీ కథ, కథనాలు లేకుండా, పాటల్లో దమ్ము లేకుండా డైరెక్టర్ మారుతి పనితనం ఘోరంగా ఉన్నాక ప్రభాస్ మాత్రం ఏం చేస్తాడు? తన వంతుగా తన క్రేజ్, అలానే తన పర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపాడు. అందుకు ఉదాహరణే ఏపీలో 31 కోట్లు రాబట్టింది రాజాసాబ్. మొదటి రోజు సీడెడ్ 8 కోట్లు, కర్ణాటక 8 కోట్లు, కేరళ, తమిళనాడు 2 కోట్లు, ఓవర్సీస్ 24 కోట్లు. ఇలా మొత్తంగా వరల్డ్ వైడ్గా 112 కోట్లు వస్తే ప్రివ్యూకి 38 కోట్లు వచ్చాయి. రెండు కలిపితే 150 కోట్ల ఓపెనింగ్స్ అంటే మామూలు విషయం కాదు. హిందీలో పఠాన్ కూడా సోసోగా ఉన్న కేవలం షారుఖ్ క్రేజ్ వల్లే అది 1100 కోట్లు రాబట్టింది. ఇక్కడ రాజాసాబ్ పరిస్థితి అంతేనా? ఎందుకంటే రివ్యూ రైటర్లే కాదు, కామన్ ఆడియన్స్ నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా రాజాసాబ్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు. మేకింగ్ అలా ఉంది మరి, అందుకే అంతా మారుతికి ఇచ్చి పడేస్తున్నారు. కానీ ఇదేం విచిత్రమో, ఓపెనింగ్స్ ఏ రేంజ్లో వచ్చాయో రెండో రోజు 3 ఆటలకు బుకింగ్స్ చూస్తే వసూళ్లు డ్రాప్ అవ్వట్లేదు. సండేకి కూడా 2 షోలు 80% బుక్ అయిపోయాయి. సో 3 రోజుల్లోనే రాజాసాబ్ మొత్తం పెట్టుబడిని ఈ సినిమా రాబట్టేలా ఉంది. మండే కలెక్షన్స్ డ్రాప్ అయినా పండగ సీజన్ కాబట్టి కేవలం ప్రభాస్ కోసం థియేటర్స్కి వెళ్లే జనాల వల్ల కూడా వసూళ్ల వరద తగ్గకపోవచ్చు.